నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారికి తెలియజేయడం ఏమనగా సార్, మీ అందరికీ నమస్కారాలు. ఫస్ట్ నాకు మెగా డిఎస్ఏలో చాలా అన్యాయం జరిగింది. పైగా అధికారులు మరీ ఎక్కువగా విద్యాశాఖలో ఉన్నటువంటి అధికారులు మరీ ఎక్కువ నాకు అన్యాయం చేయడం జరిగింది. అన్యాయం చేశారు కూడా. ఇదంతా నేను ఎందుకు విన్నవించుకుంటున్నానంటే, ఆల్రెడీ మీ వద్దకు వచ్చినాను. ప్రజా దర్బార్లో కూడా నారా లోకేష్ సార్ గారిని కలిసాను, వాళ్ళకి చెప్పుకున్నాను. అయినా కానీ టేకప్ చేస్తారన్నారు. అది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి ఆధారాలు కానీ నాకు ఎటువంటివి అందలేదు. కానీ నాకు మోసం ఎక్కడ జరిగిందంటే, ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనంతరం మెడికల్ ఎగ్జామినేషన్లో 31వ తారీఖు 8వ నెల 2025 జరిగిన రోజు ఒక అసోసియేట్ ప్రొఫెసర్, అంటే వాళ్ళు ట్రైనింగ్ లో ఉన్నారు నాకు తెలిసి, వాళ్ళు చేయడం వల్ల నాకు 30% ఇచ్చినారు. లేదు, నాకు 40% ఉంది. అదే గవర్నమెంట్ హెచ్ఓడి మేడం గారు ఇచ్చిన 40% నేను అప్లై చేశాను, అది పెట్టి సర్టిఫికేట్ పెట్టి. కానీ ఇక్కడే 30% ఎందుకు ఇచ్చినారని నేను మళ్ళీ కలెక్టర్ సార్ గారిని ప్రజా సమస్య పరిష్కార వేదికలో అర్జీ కోరగా, సార్ మళ్ళీ రీ ఎగ్జామినేషన్ చేయండి అని అనంతపురం జీజీహెచ్లో అక్కడ హెచ్ఓడి గారికి చెప్తే నాకు మళ్ళీ రీ ఎగ్జామినేషన్ చేశారు. అప్పుడు నాకు 40% ఇచ్చారు. ఇది 4వ తారీఖు డిఈఓ సార్ గారికి పంపడం జరిగింది జీజీహెచ్ నుంచి. కానీ ఈ డిఈఓ సార్ గారు దాన్ని ఎందుకు ఆర్జేడీకి, తర్వాత విద్యాశాఖకు అయినటువంటి కమిషనర్ కానీ కన్వీనర్ కానీ ఎందుకు పంపలేదు అంటే, ఇక్కడ ఏదో జరిగిందని నాకైతే ఖచ్చితంగా అనుమానం ఉంది. ముఖ్యంగా డిఈఓ సార్ గారు చాలా అడిగిన ప్రతి ప్రశ్నకు పొంతన లేని సమాధానం ఇస్తున్నారు. నేను 15వ తారీఖు వెళ్ళి అడిగితే 16వ తారీఖు పంపించినాను. అది కూడా చాలా నాకు అనుమానం వ్యక్తం చేస్తుంది. దయచేసి నాకు జరిగిన అన్యాయాన్ని శ్రీ నారా లోకేష్ గారు, ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు నాకు న్యాయం చేస్తారేమో అని ఒక చిన్న ఆశ ఉంది. ఎందుకంటే ఈ అధికారులు నాకు విజయవాడ జీజీహెచ్కు పంపించినారు. అక్కడ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో, ఐ హాస్పిటల్లో నాకు చెక్ చేయించినా కూడా నాకు విజువల్ సక్రమంగా లేదని, ఖచ్చితంగా ఆ యొక్క సర్టిఫికేట్స్ ఎక్కడ చూపించినా కానీ పాజిటివ్ గానీ రెస్పాండ్ అవుతుంది. అది మీరు దయచేసి దాన్ని ఎక్కడైనా చూపించైనా నాకు న్యాయం ఉంటేనే న్యాయం చేయండి. అందులో సర్టిఫికేట్స్ లో, ఆ టెస్ట్లో న్యాయం ఉంటేనే న్యాయం చేయండి. అన్యాయం ఉంటే నాకు ఎటువంటి పరిస్థితుల్లో న్యాయం చేయొద్దని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను చాలా నిరుపేద కుటుంబ వ్యక్తిని. నేను చాలా సంవత్సరాలుగా 2019 నుంచి 2024 వరకు టీఎస్సీ లేదు. అప్పటి నుంచి 2015 నుంచి మొన్నటి వరకు 2025 మెగా టీఎస్సీ వరకు చాలా కష్టాలు పడి ఎన్నో పస్తులుండి చదువుకొని నా మార్క్స్ నేను తెచ్చుకొని విహెచ్ కేటగిరీలో జిల్లాలో ప్రథమ స్థాయిలో తెచ్చుకున్నాను. ప్లీజ్ సార్, దయచేసి నాకు న్యాయం చేయండి, న్యాయం చేయండి కోరుకుంటున్నాను. నా పేరు యు ప్రభావతి, అనంతపురం డిస్ట్రిక్ట్, గుంటకల్ మండలం. నేను 2025లో మెగా డిఎస్సిలో 130 ర్యాంక్ తెచ్చుకున్నాను. నా పోస్టు హారిజంటల్ రిజర్వేషన్ వల్ల 76 జీవో వల్ల పోయింది అనేసి అధికారులు చెప్తున్నారు. హారిజంటల్ రిజర్వేషన్ జీవో నంబర్ 77 వల్ల పోయింటే నేను అంత బాధపడేదని కాదు. అధికారులు నిర్లక్ష్యం వల్ల పోయింది కాబట్టి నేను ఇప్పటికీ పోరాడుతున్నా. 8 నెలలు అయింది నేను తిరగబట్టి. అందరినీ కలిసినాను, లోకేష్ గారిని, ఎమ్మెల్సీ గారిని, అందరినీ కలిసినాను. రాజకీయ నాయకులు సానుకూలంగానే స్పందించినారు. ఎమ్మెల్యే, మా గుంటకల్ ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ అందరూ అంత క్షుణ్ణంగా పరిశీలించి నీది ఎటువంటి తప్పు లేదమ్మా, మేము అధికారులకు పంపిస్తాము అన్నారు. అధికారులు నిర్లక్ష్యం అయితే అడుగు అడుగున కనిపిస్తుంది. ఎట్లా అంటే, అంజనప్పకి 31వ తేదీ ఎగ్జామినేషన్ జరిగింది. అప్పుడు 30% ఇచ్చినారు. తర్వాత అంజనప్ప ఏం చేస్తున్నారంటే, కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకొని మరి రీ మెడికల్ ఎగ్జామినేషన్ చేపించుకున్నారు. ఆ థర్డ్ నే వచ్చింది ఏమని 40% ఉంది అనేసి.
ఆ 40% ఒకటి కలెక్టర్ ఆఫీస్ కి ఒకటి సెకండ్ డే పోయింది. నెక్స్ట్ డిఓ సార్ కి అయితే 3వ తేదీ మెయిల్ ద్వారా ఒకటి పోయింది. మరి ఇండివిజువల్ గా అందినప్పది ఇండివిజువల్ గా కూడా ఒక రిపోర్ట్ పోయింది. డిఓ సార్ సంతకం పెట్టి తీసుకెళ్ళేది ఉంది. మరి ఇంకొకటి అందరితో పాటు మెడికల్ మొదటి రోజు నుంచి చివరి వరకు 21 మంది మెడికల్ రిపోర్ట్స్ ఉన్నాయి. వారితో పాటు అంజనపల్లి 2 ఉన్నాయి. ఎప్పుడు 31 చేయించుకెళ్ళేది 30%ది 40%ది ఉంది. ఇది కూడా రిసీవ్ చేసుకున్నట్లు 21 మంది రిసీవ్ అనేసి డిఓ సార్ సైన్ పెట్టి తీసుకెళ్ళేది ఉంది. ఇది అధికారులు నిర్లక్ష్యం. ఇంకొకటి ఈ 31వ తేదీ అంజనపల్లి డిస్క్వాలిఫై చేసి అతడు ఫేక్ సర్టిఫికేట్ పెట్టారని పేపర్ లో స్టేట్మెంట్ 31 ఇచ్చినారే, అదే 31 తేదీ కడప నుంచి ఆమెది మెడికల్ రిపోర్ట్ తీసుకురావడానికి కారణం ఏమి? ఆమె సెలెక్ట్ అయ్యేది ఎస్ఏ సోషల్ పోస్ట్, జోనల్ పోస్ట్ కాదు కదా ఆమె సెలెక్ట్ అయ్యేది. డిస్ట్రిక్ట్ పోస్ట్ అన్నప్పుడు డిస్ట్రిక్ట్ లోనే మెడికల్ రిపోర్ట్ చేయాలా, మెడికల్ ఎగ్జామినేషన్ చేయాల. కానీ ఆమెది కడపలోనే 31వ తేదీ ఏ విధంగా తెచ్చినారు? సెలక్షన్ నెక్స్ట్ సెకండ్ సెలక్షన్ లిస్ట్ సెప్టెంబర్ 2 వచ్చింది. కానీ ఆమెకు మాత్రం 31 తీసుకురావడానికి, అది కడప నుంచి తీసుకురావడానికి కారణం ఏమి? ఆమె జోనల్ పోస్ట్ కి సెలెక్ట్ అయిందే కాదు, ఎస్ఏ సోషల్ డిస్ట్రిక్ట్ లోనే చేయాల. ఈ 21 మంది డిస్ట్రిక్ట్ లో చేసినప్పుడు ఆమె కడప నుంచి తేవడానికి కారణం ఏమి? ఇంకొకటి ఇదే డిస్ట్రిక్ట్ లో 11 వరకు అనంతపూర్ డిస్ట్రిక్ట్ లో మెడికల్ ఎగ్జామినేషన్ జరిగింది. వేరే సబ్జెక్ట్ వాళ్ళకైనా సరే, ఈ అనంతపూర్ డిస్ట్రిక్ట్ లో 11 వరకు జరిగిన మెడికల్ రిపోర్ట్స్. ఇంకా సెలక్షన్ లిస్ట్ అయితే ఎక్కడ జరిగిన డిస్ట్రిక్ట్ లో, మన రాష్ట్రంలోనే ఎక్కడ జరిగిన విధంగా అనంతపూర్ లోనే ఎన్ని ఫేజ్లలో వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది. సెప్టెంబర్ 4, 5 తేదీ నుంచి వివిధ అధికారులు వచ్చి కూడా వెరిఫికేషన్ జరిగినా కూడా అంజనపల్లి కనపడలేదా? అధికారులకు ఎవరు కనపడలేదా? ఇన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. ఎప్పుడు 2వ తేదీ కలెక్టర్ పోయింది, 3వ తేదీ 4వ తేదీ 21 మందితో పాటు వచ్చింది. ఇన్ టైంలో వచ్చినా కూడా ఎందుకు తీసుకోలేదు? కావాలనే చేసినారు. ఆమె కడప నుంచి 31వ తేదీనే అసలు అతనికి డిస్క్వాలిఫై చేయకముందే 31వ తేదీ ఆమె కడప నుంచి ఎట్లా తీసుకొచ్చినారు? కాల్ లెటర్ ఎప్పుడు పంపించినారు? సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ జరిగింది సెప్టెంబర్ 2. ఆమె ఒకటి ప్రత్యేకంగా అయితే కాదు కదా, ఎట్లా ఏ విధంగా తెచ్చినారు? 31st సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎవరికి కాల్ లెటర్స్ కూడా రాలేదు. సెకండ్ ఫేజ్ సెప్టెంబర్ 2 వరకు ఒక్కరికి కూడా కాల్ లెటర్ కూడా ఇష్యూ చేయలేదు. ఆటోమేటిక్ గా జనరేట్ అయ్యాక ఆమె ఒక్కటే ఏమైనా స్పెషల్ ఆ రూల్ ఏమన్నా ఉంటే మాకు చూపేయండి. ఒకవేళ కలెక్టర్ అర్జీ పెట్టుకున్నారు, కలెక్టర్ అర్జీ పెట్టుకుని 40% తీసుకోకూడదు అనేది ఎక్కడైనా జీవో గానీ అధికారం గానీ ఉంది అంటే అది కూడా చూపేయండి. మీరు స్వచ్ఛందంగా అవును నా తప్పే అనుకొని వదులుకుంటాను, కానీ దాంట్లో ప్రూఫ్ చూపించినాకే నేను వదులుకుంటాను. కానీ అంతవరకు పోరాడుతూనే ఉంటాను నేను.